రైట్. కిరణ్ గారు, అంటే నిజంగా కాలర్స్ అడిగినట్టుగానే ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా ఈ పరస్పర దూషణలు ఎక్కువైపోయాయి. అంటే ప్రచారంలో ఆ పార్టీని ఈ పార్టీ, ఈ పార్టీని ఆ పార్టీ దూషించడమే తప్ప అభివృద్ధి మీద కానీ లేకపోతే అవినీతి మీద కానీ ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ రిమార్క్స్ ఏమీ చేయట్లేదు. అంటే ఇలాగే కొనసాగితే ఎలా మరి? అంటే కేవలం ఆ దూషణలు, ఆ తిట్ల పురాణం వినే జనాలు మీకు ఓటేస్తారంటారా, లేకపోతే నిజంగా వాట్ ఏపీ నీడ్స్ అన్న దాని మీద ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశం ఉందా? మేడం, ఈ కొత్త సంస్కృతి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. గతంలో ఎప్పుడు కూడా ఇలా వ్యక్తిగత దూషణలు చేసే వాళ్ళు ఊరు లేవు. ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి. టీడీపీ ప్రభుత్వంలో చూసాం. ఇక్కడ వైసీపీలో వార్డు కార్పొరేటర్ కానించి ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాడు. బయటకు వచ్చి అనేక సార్లు, 100 సార్లు తిట్టాడు. బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఆయన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కామన్ వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కామన్గా మాట్లాడతారు. ఇంకా కొంతమంది 5-6 మంది ఉన్నారు, చాలా వల్గర్గా మాట్లాడతారు. చంద్రబాబు గారిని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు మాట్లాడతారు, జనసేన వాళ్ళు మాట్లాడతారు, అందరినీ కూడా మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఏమంటే మాట్లాడే కొద్ది ప్యాకేజ్ ఆనందం. మనం మాట్లాడుతుంటే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఉత్సాహంతో చూస్తాడు, మాకు ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది, పథకాలు వస్తుంది, ఇంకా మాకు స్పెషల్ ప్యాకేజ్ వస్తుందేమో, మమ్మల్ని ఆయన బాగా చూసుకుంటాడేమో, మాకు ఏమైనా ప్రాజెక్టులు ఇస్తాడేమో అని ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు టీవీలో పెడితే ఎక్కడ చూసినా వైసీపీ బూతులే. గతంలో ఎప్పుడూ లేదు మేడం. మా పార్టీలో ఎక్కడో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మాట్లాడితే నాట్లాంటోడు కోప్పడి ఆవేశంగా తిడతామే తప్ప మా సంస్కారం, మా సంస్కృతి అది కాదు. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే కళ్యాణ్ గారిని విమర్శించొద్దని చెప్పి చాలాసార్లు చెప్పినా వినకపోతే పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు తిడతామే తప్ప వాళ్ళలాగా ప్రతిసారి మాటిత్తపని నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, దత్తపుత్రులను తిట్టడం, ప్యాకేజ్ స్టార్ తిట్టడం, అదే పని కట్టుకొని వైసీపీ నాయకులు మాట్లాడడం ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే ఈ బూతు పురాణం రాజకీయం స్టార్ట్ అయింది మేడం ఈ రాష్ట్రంలో. కిరణ్ గారు, అంటే ఒకవేళ అంటే ఎన్నికలకు సమయం మరెంతో లేదు కాబట్టి మేనిఫెస్టో కన్స్ట్రక్షన్లో మీరు ఉండొచ్చు మీ పార్టీ. అయితే 5 ప్రయారిటీగా అడిగితే ఏం చెప్తారు నిజంగా ఏపీ జనాలకు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన అంశాల్లో ప్రయారిటీ టాప్ 5 ఏ అంశాలు తీసుకోబోతున్నారు? టాప్ 1 రైతుకు నీరు అంటే రైతుకి పథకం. ఫస్ట్ నెంబర్ 1 మేడం, రైతు నీరు, రైతు పథకం పెట్టాం మేము. రెండోది ఉద్యోగం. ప్రతి సంవత్సరానికి మినిమం అనుకున్నాము 25,000 ఉద్యోగాలు ఇస్తామని. ప్రతి సంవత్సరం మినిమం 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నాం. జాబ్ క్యాలెండర్ జగన్లాగా కాదు. మూడోది రాజధాని, మంచి అభివృద్ధి, మంచి రాజధాని ఏదైతే అమరావతి ఉందో ఆ రాజధాని డెవలప్మెంట్. 4 ఐటీ, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఇటువంటి కొన్ని ప్లేసుల్లో ఐటీ తీసుకొచ్చామనేసి. అన్నిటి మించి కరెంటు బిల్లులు కానివ్వండి, నిత్యావసరాలు కానివ్వండి, గ్యాస్ బిల్లులు కానివ్వండి, గ్యాస్ రేట్లు తగ్గించడం కానీ ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టో ఇంకా చాలా 5ని కాదు ఇంకా చాలా ఉన్నాయండి. అలాగే అన్నిటి పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదు, మనం చూసుంటాం పోలవరం ప్రాజెక్టు. అలాగే సిపిఎస్ రద్దు కానివ్వండి, ఒకటి కాదు చాలా ఉంది మేనిఫెస్టో, చాలా పెద్ద మేనిఫెస్టో. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏమీ చేయలే. అంతా మొత్తం మేనిఫెస్టో మా దగ్గర కట్టే ఉంది మేడం. ఆయన ఏదైతే పథకాలు పెట్టాడో ఆ పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్పాం. దాంట్లో కొన్ని పథకాలు పేరు మారుస్తాం, బట్ ఇవన్నీ చేస్తాం. ఏవైతే జాబ్ క్యాలెండర్ కూడా ఉద్యోగాలు కానివ్వండి, అలాగే ఈ సిపిఎస్ రద్దు కానివ్వండి, ఈ సిలిండర్లు కానివ్వండి, ఇంటికి రేషన్ బదులు నగదు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా మంచి మేనిఫెస్టో ప్రజలకి అసలు ఏ దేశంలో ఎవరు ఇచ్చిండ్రు అలాంటి మేనిఫెస్టో జనసేన టీడీపీ రెడీ చేస్తుంది మేడం. రైట్.